అసెంబ్లీ శాసన మండలిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం జరిగింది. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు. ఇక పోలీసుల గౌరవ వందనం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వీకరించారు. ఇక అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. పోలీసుల గౌరవ వందనాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వీకరించారు. మనం చూడొచ్చు అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన వేడుకలు నిర్వహించారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఒకవైపు అసెంబ్లీకి సంబంధించి కూడా तेलंगाना सॉन्ग प्ले करो बाबू। ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. రేవంత్ సర్కార్ గాంధీ భవన్ లో తెలంగాణ ప్రజాపాలన వేడుకలు నిర్వహించింది. అలాగే మనం చూడొచ్చు ఇప్పటివరకు వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాలతో ముందుకు రావడం జరుగుతుంది. సెప్టెంబర్ 17 సందర్భంగా అలాగే రేవంత్ సర్కార్ ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తుంది. గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి ప్రజాపాలన వేడుకలను మనం చూడొచ్చు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్. జీవన చావళీలు చాలువార కవిగా